హైదరాబాద్లో మాత్రం ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొనింది కదా. ఆ తరుణంలోనే సికింద్రాబాద్లో మాత్రం ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అయితే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చిలకలగూడ పిఎస్ దగ్గరే ఉన్నాము. చిలకలగూడలో మాత్రం నోముల ప్రకాష్ గారిని అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. చాలామంది ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. నోముల ప్రకాష్ గారు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అసలు ఎందుకు ఈ ర్యాలీలు చేపడుతున్నారు? ముఖ్యంగా ఈరోజు మా సికింద్రాబాద్ అసెంబ్లీ నాయకుడు పద్మారావు గౌడ్ మరియు ఎమ్మెల్యే శ్రీనివాస గారి ఆదేశాలతో ఈరోజు సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలా అని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా జరుపుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేశారు. మరి ఇది సికింద్రాబాద్ జిల్లా సాధించే వరకు ఈ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అంటే ఇదంతా కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసమే, ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ వాళ్ళ భవిష్యత్తు కోసమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. సికింద్రాబాద్ అనేది దానికి ఒక చరిత్ర ఉంది. జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ అని. అట్లాంటి సికింద్రాబాద్ రూపుమాపేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ వాసులందరికీ ఎక్కడైనా ఏ రోజు కూడా ఇది న్యూ సిటీ అనేవాళ్ళు ఒకప్పుడు సికింద్రాబాద్. అట్లాంటి సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అనేవాళ్ళు. అట్లాంటి లష్కరు, అట్లాంటి సికింద్రాబాద్ని వాళ్ళ ఆ పేరుని, ఆ చరిత్రను రూపుమాపడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నది ఓకే, ఒక విధంగా ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ సికింద్రాబాద్ ఏరియానంతా కూడా ఒకప్పుడు ఇప్పటి వరకు కూడా చాలా నాంది ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రఖ్యాతిగాంచిన సికింద్రాబాద్ని ఇప్పుడు మున్సిపల్గా ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. అంటే దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం? ప్రత్యేకమైన సికింద్రాబాద్ అంటే దానికి ఎన్నో, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఉంది. సికింద్రాబాద్ అసెంబ్లీ ఉంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది. మరి సికింద్రాబాద్ అనే పేరు మారుస్తే ఈరోజు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దీన్ని వాళ్ళ ప్రయత్నం అంతా ఒకటే. ఇంతకుముందు చేసిన వాళ్ళది డెవలప్మెంట్ కానీ ఏదైనా ఉండని సికింద్రాబాద్ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని రూపుమాపాలా అనే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే మల్కాజిగిరి నుంచే అభివృద్ధి మొదలు పెడతాము, అందుకే మల్కాజిగిరిని ఇప్పుడు సికింద్రాబాద్ అంతా ఏరియాని కూడా మల్కాజిగిరికి షిఫ్ట్ చేస్తున్నాం, మల్కాజిగిరి పేరు మీదనే మారుస్తున్నాం అన్నారు. మొన్నటిదాకా కూడా రాచకొండ ఏరియా ఉన్నదాన్ని కూడా ఇప్పుడు మల్కాజిగిరిలోకి మార్చేశారు. అంటే ఇది అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనుకోవచ్చా బీఆర్ఎస్ నేతలు? మేము అభివృద్ధి కావాలనే ప్రయత్నం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా సికింద్రాబాద్ జంట నగరాల ఎంత అభివృద్ధి అయిందో ప్రజలందరికీ తెలుసు. ఎన్ని ఫ్లైఓవర్స్ చేశారు, ఏం చేశారు, పోలీస్ స్టేషన్స్, ఇట్లాంటివన్నీ మోడర్న్గా తయారు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మొత్తం డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తుందంటే కొత్త ప్రదేశాలను చూస్తుంది. అలాంటి సికింద్రాబాద్ని పాత ఓల్డ్ సిటీగా మార్చేద్దామనే ప్రయత్నమే భాగం ఇది. ఇవాళ మల్కాజిగిరి, ఒకప్పుడు మల్కాజిగిరి లేకుండే, మామూలుగా ఉండేది. ఇవాళ మల్కాజిగిరి గ్రామాన్ని తీసుకొచ్చి దాన్నే పెద్ద ఒక జోను, ఒక కార్పొరేషన్ లాగా తయారు చేయడం న్యాయం కాదు. అంటే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక విషయం ప్రసంగించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళు మొన్న పంచాయతీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ అనేది ఓడిపోవడంతో వాళ్ళకేం బ్రెయిన్ పనిచేయక ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు, అభివృద్ధిని అడ్డుకోవడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అలాంటి వాళ్ళ మాటలు కూడా నేను పట్టించుకోను, అలాంటి వ్యాఖ్యలు అసలే పట్టించుకోను అని చెప్తూ ఉన్నారు. ఓ పక్కనేమో నెంబర్ 1 రేసులో దూసుకుపోతుంది తెలంగాణ ప్రభుత్వము అని చెప్పేసి కూడా ఒక కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళు గెలిచినా ఓడిపోయినట్టే. ఎందుకంటే 60% గెలిచిన వాళ్ళు, మేము 40% గెలిచినాం. వాళ్ళు చెప్పుకుంటున్నట్ల మొత్తం మేమే గెలిచామని. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు లోకల్ బాడీస్ అయినా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అధికార పార్టీ సైడే ఉంటారు చాలా మటుకు. కాబట్టి వ్యక్తిత్వం చూసే ఎలక్షన్ జరిగింది. అయినా 40% బీఆర్ఎస్ సీట్లు వచ్చినాయి మొన్న. ఇక ముందు కూడా జరిగే జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్స్ కానీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే ముందంజలో ఉంటుంది. ప్రతిసారి కూడా ర్యాలీలు చేపడుతూనే ఉన్నారు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఒక ప్రతిపక్షంగా ఉంటూ కూడా. ఇప్పుడు మరి ఇంత భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు, దీన్ని మరి ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నారా? ఈ ర్యాలీలు తప్పకుండా దిగొస్తుంది. దిగొచ్చేదాకా చేస్తాం. దిగొచ్చేదాకా మా ప్రయత్నం చేస్తాం. ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అది మా నాయకులు ఆదేశాలు ఇస్తే అది. ఎందుకంటే చూసాం కదా, మరి అయితే ఎక్కడికక్కడ కూడా మరి అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మరి నోముల ప్రకాష్ గారు అయితే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము.
అప్పటి వరకు కూడా మా ఉద్యమాన్ని విరమించుకునేది లేదు, మేము ర్యాలీలు విరమించుకునేది లేదు. మా పై వాళ్ళ ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది కూడా ముందు ముందు మేము వాళ్ళ ప్రణాళికల ప్రకారమే మేము నడుచుకొని కూడా ముందంజలో ఉండి ఈ ర్యాలీలు కొనసాగిస్తూనే ఉంటాము. మేము ఎక్కడ కూడా ఆపే ప్రసక్తే లేదు, ప్రభుత్వం దిగి రావాలి అని చెప్పేసి కూడా వీళ్ళు నినాదాలు చేస్తూనే ఉన్నారు. అప్పటి వరకు అయితే కొనసాగిస్తూనే ఉంటాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాకి చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, ఎంజీ రోడ్లో కావచ్చు, ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతూ ఉంది. ఈ చిలకలు కూడా పిఎస్ పరిధిలో దాదాపు ఈరోజు 60 మందిని అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. మరి నోముల ప్రకాష్ గారు అయితే చెప్తూనే ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మాది ఉద్యమాన్ని అయితే మేము విరమించుకోము, ఎందుకంటే ప్రభుత్వము చాలా అన్యాయం చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏమో ఆ పక్క మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము, బీఆర్ఎస్ అడ్డుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందో చూద్దాం మనం కూడా. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.